అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. ప్రవచన దర్శన స్వప్నాలతో మీ ప్రత్యక్షతను విశ్వాసులకు అనుగ్రహిస్తూ ఉన్న సత్యదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. ఎదయందు సత్యంబే ఎడగోరుచుందు, ఎదయందు సత్యంబే ఎడగోరుచుందు, హృదయమందున జ్ఞానముదవ చేతువు నాకు దేవాదిన పాపిని. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన శుభాశీస్సులు. అపోస్తలుల చర్యల పుస్తకం 2వ అధ్యాయం 3వ భాగాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. అపోస్తలుల చర్యల పుస్తకంలో మొదటి 12 అధ్యాయాలలో కూడా అపోస్తలుడైన పేతురు ప్రముఖ పాత్ర వహిస్తాడు. సో పేతురు పాత్ర యొక్క ప్రత్యేకత ఇవాళ మనం ప్రారంభం నుండి చూస్తూ ఉంటాం. 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే పేతురు ఆ 11 మందితో పాటు లేచి నిలవబడి బిగ్గరగా వాళ్లతో ఇలా అన్నాడు: యూదయ మనుషులారా, యెరూషలేములో నివాసమున్న సర్వజనులారా, మీకు ఈ సంగతి తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. యేసు ఉద్యమము పునరుద్ధానం తరువాత రూపాంతరం చెందింది. ప్రభువు యొక్క ఆరోహణం తరువాత నూతన దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పెంతెకోస్తు సంఘటనతో అది కార్యరూపం దాల్చింది. సో యేసు ఉద్యమము లేక క్రీస్తు ఉద్యమము ఇప్పుడు పరిపూర్ణంగా యేసు క్రీస్తు ఉద్యమము అందాం. ఈ యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ ఉద్యమము పూర్ణ దశలోనికి చేరి ఒక నూతన ప్రారంభాన్ని ఆ 3వ దశలో మొదలు పెట్టడాన్ని మనం ఇక్కడ చూస్తాం. పవిత్రాత్మ ప్రోక్షణ గురించి నిన్నటి దినం చెప్పుకున్నాం. బలమైన గాలి వీచిన ధ్వని వినిపించింది. అగ్ని నాలుకల వలె విభాగింపబడిన ఆత్మ దిగి వచ్చింది, ఒక్కొక్కరి మీద వ్రాలింది. వారు పూర్ణ పవిత్రాత్మతో నింపబడ్డారు, లేక పవిత్రాత్మతో పూర్ణంగా నింపబడ్డారు. ఆ తర్వాత బయటికి వచ్చారు. అప్పటిదాకా మేడగదికి లేదా స్వర్ణ దేవాలయం చుట్టూ ఉన్న ప్రత్యేక గదులకు మాత్రమే పరిమితమైన వీరు అప్పటి వరకు ప్రార్థనలో తమను తాము సంసిద్ధం చేసుకున్న వీళ్ళు ప్రకటన ప్రారంభం చేశారు. అది కూడా యేసు ఉద్యమము క్రీస్తు సంఘటనకు సంబంధించిన ఆ ప్రకటనను పూర్వ నిబంధనతో జత కలిపి ప్రకటించడం మొదలుపెట్టారు. సరిగ్గా అక్కడ పేతురు ఆ 11 మందితో పాటు లేచి నిలవబడి అని ప్రారంభమవుతుంది. 12 గోత్రాలకు సాదృశ్యంగా 12 మంది శిష్యులను పేర్కొంటారు. పేతురు లేచి నిలవబడ్డాడు. పేతురుతో పాటు మిగిలిన వారు కూడా కలిసి అతని చుట్టూ ఆ సాలిడారిటీని లేక ఆ సమైక్యతను వ్యక్తపరుస్తూ ఉన్నారు. పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు ఉద్యమానికి పేతురు ప్రధాన పాత్రధారి. నా మట్టుకైతే నేనేమంటానంటే, యేసు ఉద్యమానికి ఉద్యమకర్త మాత్రమే కాదు, కానీ ఉద్యమానికి బహుళ ఆర్థిక సహకారాన్ని అందించిన వాడు కూడా
పేతురై ఉంటాడు అనుకుంటున్నాను నేను. ఇట్స్ మై హైపోథెటికల్ స్టేట్మెంట్. మళ్ళీ తన పరివారాన్నంతా, తన చుట్టూ ఉన్న పరివారాన్నంతటినీ కూడా శిష్యగణంగా మార్చాడు. పేతురు, యాకోబు, యూహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమియ, దిదుమ అనబడిన తోమ, 7 పేతురుతో పాటు. ఒకవేళ యాకోబు, యూహానులను మనం యేసు పిన్నమ్మ కొడుకులుగా పరిగణించినప్పటికీ అదే గ్రామానికి చెందినవారు. అంటే ఒక క్లస్టర్ లాంటిది అనుకోవచ్చు. సో యేసు ఉద్యమానికి ప్రధానమైన పాత్ర వహించిన వాడు పేతురు అని స్పష్టంగా మనం చెబుతాం. మళ్ళీ 12 మంది శిష్యులను గురించిన జాబితా ఎక్కడ కనిపించినా పేతురే మొట్టమొదట ప్రస్తావించబడేది పేతురే. కనుక పేతురు నాయకత్వము, పేతురు సారథ్యము యేసు ఉద్యమంలో కొనసాగుతూ వచ్చింది. మధ్యలో కొంచెం బ్రేక్ పడింది. అయితే ఆ బ్రేక్లో పేతురు తను ఒక్కడే కాకుండా తనతో ఉన్న మిగిలిన వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళాడు. అందువలన ఆ బ్రేక్ పడినందువలన పేతురు ప్రాధాన్యత తగ్గలేదు. కానీ మళ్ళీ గలిలయ పునరుద్ధాన దర్శనంలో పేతురును నా గొర్రెలను మేపుము, లేక నా మందను కాయి మేపు అనే ఆదేశంతో మళ్ళీ పేతురు ప్రాధాన్యత పునరుద్ధరించబడ్డాన్ని మనం చూస్తాం. కనుక 11 మందితో పాటు పేతురు లేచి నిలవబడి బిగ్గరగా, అంటే అప్పటికే ఒక బలమైన జన సమూహం అక్కడ చేరి ఉన్నది అని స్పష్టమవుతుంది. అందువలన బిగ్గరగా, అందరకు వినిపించేందుగా వీలుగా బిగ్గరగా అతడు ఇలా అన్నాడు. సో తొలి సువార్త ప్రకటన లేక అపోస్తలుల తొలి సాక్ష్య ప్రకటన ప్రారంభమైంది పవిత్రాత్మ ప్రోక్షణతో. యూదయ మనుషులారా, యెరూషలేములో నివాసమున్న సర్వజనులారా, మీకు ఈ సంగతి తెలియాలి. ఇంటి నుంచి ప్రారంభించాడు. ఇల్లు అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, సంఘటన ఎక్కడ జరిగిందో దానికి నిలయమైన యెరూషలేములో నుంచి యేసు మరణము, యేసు పునరుద్ధానము, యేసు ఆరోహణము, పవిత్రాత్మ ప్రోక్షణము, ఈ 4 సంఘటనలు కూడా కేంద్రమైన యెరూషలేములోనే జరిగాయి. సో యెరూషలేములో ఈ 4 సంఘటనలకు మళ్ళీ వేగవంతంగా జరిగిన సంఘటనలు, యేసు జననము, యేసు బాప్తిస్మము, యేసు పరిచర్య, అది సుదీర్ఘకాలం, ఒక 30 ఏళ్ల కాలానికి సంబంధించింది. కానీ క్రీస్తు ఉద్యమ ప్రారంభ సంఘటనలు ఉన్నాయే, ఇది ఇంకా చెప్పాలంటే యెరూషలేము విజయోత్సవ ప్రవేశం దగ్గర నుండి ఆరోహణం వరకు గల 55 దినాలు, పెంతెకొస్తు వరకు గల 55 దినాల కాలంలో వరుస ప్రాధాన్య సంఘటనలు మనం చూస్తాం. అందుకని యూదయ మనుషులారా అన్నాడు. మొట్టమొదట యూదయ మనుషులారా అన్నాడు. ఇక్కడ మళ్ళీ అధ్యయన విశ్లేషణను మనం మన కోణం నుంచే ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీరు గలిలయులు కారా అని ముందటి వచనాల్లో మనం విన్నాం. అంటే పేతురు, యాకోబు ఆ వర్గమంతటిని కూడా గలిలయులుగా పరిగణించారు. ఎందుకు వారిని వీరు గలిలయులు కారా అని పిలిచారో, గుర్తించారో ఆ సంఘటనలు కూడా మనం చెప్పుకున్నాం. అయితే తన ఎదుట నిలిచిన ఆ ప్రధాన సమూహాన్ని ఉద్దేశించి పేతురు తొలుత చేసిన సంబోధన ఏంటంటే, యూదయ మనుషులారా. కొంచెం చారిత్రక నేపథ్యానికి వెళ్దాం. అంటే చెదరిపోయిన వారిలో యూదయ ప్రాంతానికి చెందిన వారే అధికుల, ఇది మళ్ళీ చారిత్రకపరమైన దేవజ్ఞానపరమైన చర్చ. ముందు ఉత్తర సామ్రాజ్యం పతనమైపోయింది. అషూరు రాజులు 10 ఏళ్ల పాటు
వారిని బందీఖానాలోనికి తీసుకుని వెళ్ళారు. నేను చెప్పుకున్నాను, తిగ్లత్ పిలేసర్, రెండవ సార్గోను, షల్మనీజర్, ఈ ముగ్గురు అషూరు రాజుల కాలంలో ఉత్తర రాజ్య లేక ఆ సమరయ పతనం జరిగింది. బందీలుగా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ డయోస్పరా లేకపోతే చెదురుబాటు ప్రారంభమైంది. నెబుకద్నెజర్ దగ్గరకు వచ్చేసరికి దక్షిణ రాజ్యం పతనమైంది. అక్కడి నుంచి చెదరబాటు ప్రారంభమైంది. అంటే 2 ఘట్టాలు. ఆ తర్వాత గ్రీక్ రోమన్ వార్స్ జరిగాయి. ఇస్రాయేలు రాజ్యం లేక పాలస్తీనా ప్రాంతం అంతా కూడా బఫర్ స్టేట్గా ఉన్నది అని చెబుతారు. ముఖ్యంగా అలెగ్జాండర్ సైన్యాధిపతులైన టోలమీ, సెలూకస్ వీళ్ళిద్దరూ కూడా ఒకరేమో ఐగుప్తు ప్రాంతాన్ని, మరొకరు ఇటు సిరియా మధ్యధర ఈ ప్రాంతాన్నంతటినీ ఆక్యుపై చేసుకున్నప్పుడు, అంటే దాని మీద పట్టు సాధించినప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఇది ఉన్నది పాలస్తీనా ప్రాంతం. సెలూకస్ రాజు మళ్ళీ టోలమీలు వీళ్ళిరువురు కూడా దీన్ని ఒక బఫర్ స్టేట్గా పరిగణించారని చరిత్ర చెబుతారు. బఫర్ స్టేట్ అంటే కొంతకాలం వీళ్ళు ఆక్యుపై చేస్తారు, కొంతకాలం వాళ్ళు ఆక్యుపై చేస్తారు. కొంచెం వివరణ చెబుతున్నాం, అంటే చరిత్ర కాబట్టి వివరణ చెబుతున్నాం. సివిల్ సప్లైస్ వాళ్ళకి బఫర్ గోడౌన్స్ అని ఉంటాయి. సివిల్ సప్లైస్ వాళ్ళకు అంటే ఎక్కడెక్కడి నుంచో తెచ్చి గోడౌన్లో పెడతారు. గోడౌన్లోంచి మళ్ళీ అవి ఎక్కడికి చేరాలో అక్కడికి పంపిస్తారు. ఈ ధాన్యం మధ్యలో అలా ఉంటుందన్నమాట. దాన్ని బఫర్ లేక బఫరింగ్ స్టేట్ లేక బఫరింగ్ పరిస్థితి అని అంటారు. ఖచ్చితంగా పాలస్తీనీల దేశం అలెగ్జాండర్ తర్వాత అలాంటి బఫర్ స్థితిలోనికి వచ్చింది. అప్పుడు విస్తృతంగా చెదిరిపోయారు. ఆ తర్వాత 60వ సంవత్సరం క్రీస్తు పూర్వం పాంపే దండయాత్ర చేసినప్పుడు, ఆ మహాయుద్ధం జరిగినప్పుడు అప్పుడు మళ్ళీ చెదురుబాటు జరిగింది. ఇన్ని చెదురుబాట్ల తరువాత బయటకు వెళ్ళి బయట నుంచి ఎడతెగక పండుగకు యెరూషలేముకు వచ్చేవాళ్ళు అధికులు యూదయ ప్రాంతం వాళ్ళ, అంటే ఆ భావన కనపడుతుంది. యూదయ మనుషులారా అంటే యూదయ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే యూదయ ప్రాంతం నుండి చెదరి వెళ్ళిన వారు అలాగూ తమ సంప్రదాయాన్ని, తమ విశ్వాసాన్ని, ధర్మశాస్త్రం పట్ల ఉన్న నిబద్ధతను కొనసాగించుకుంటూ వచ్చారా? ఇది అధ్యయన కోణంలో ఆలోచన చేయాల్సిన విషయం. బట్ వచ్చిన వారంతేమో వీరంతా గలిలయులు కారా అని మాట్లాడుకున్నారు. గలిలయులలో ప్రధానుడైన పేతురు నిలవబడి యూదయ మనుషులారా అని అన్నాడు. ఈ 2 భావనలను, అంటే ఈ 2 ప్రాంతీయ విభేదాలను మనం అధ్యయనం నుంచి గమనించడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఏమంటున్నాడు? యెరూషలేములో కాపురమున్న సర్వజనులారా, యెరూషలేములో నివాసమున్న సర్వజనులారా. ఎప్పుడైనా ఒక క్యాపిటల్ సిటీ ఉంటే, ఒక ప్రాంతానికి క్యాపిటల్ సిటీ ఉంటే దాదాపు అన్ని సంస్కృతులకు, అన్ని ప్రాంతాలకు చెందిన వారు అక్కడ నివాసం ఉంటారు. వాణిజ్య రీత్యా కానివ్వండి, ఉద్యోగ రీత్యా కానివ్వండి, అవకాశాల రీత్యా కానివ్వండి, అక్కడ నివాసం ఉంటారు. సో యెరూషలేములో ఉన్న సర్వజనులారా, నివాసం ఉన్న సర్వజనులారా అన్నాడు. అంటే సర్వజనులారా అనే మాటలో పవిత్రాత్మ ప్రోక్షణ తరువాత ప్రకటించబడిన తొలి క్రీస్తు సంఘటన లేక క్రీస్తు ఉద్యమ సువార్త సార్వత్రిక ప్రజలకు అందించబడడం మనం చూస్తాం. అంటే సార్వత్రిక ప్రజలను ఉద్దేశించి యూదయ మనుషులు, ప్రకటిస్తూ ఉన్న గలిలయవాసులు, ఆ తర్వాత సర్వలోక నివాసులందరూ కలిసి ఉన్న యెరూషలేము పట్టణము, అక్కడ గుమికూడిన వాళ్ళు. సో సౌవార్తిక ప్రకటనలో ఉన్న సార్వత్రికతను మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. చెప్పి మీకు ఈ సంగతి తెలియాలి, జాగ్రత్తగా నా మాట వినండి అన్నాడు. ఇప్పుడు మేము చెప్పబోయే సంగతులు చాలా శ్రేష్టమైనవి, చాలా సహేతుకమైనవి. వాటిని మీరు తెలుసుకోవాలి.
సో ప్రభువు ఎలాగో రంగాన్ని సంసిద్ధం చేశాడో ఆలోచన చేస్తే తన జననం పరిచర్య అది అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ప్రధాన ఘట్టాలు ఆయన శ్రమ, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, పెంతెకోస్తు దినాన ఆత్మ దిగి రావటం, ఈ ప్రధాన సంఘటనలన్నీ కూడా యెరూషలేముని కేంద్రంగా చేసుకున్నాడు. మళ్ళీ ఆ సంఘటనల యొక్క చివరి సంఘటనని పెంతెకోస్తు పండుగను ప్రధానంగా ఆయన తన సంకల్పంలో నిర్ణయించాడు. అలాగూ సువార్త యొక్క సార్వత్రిక ప్రకటనలోని తొలి అడుగును మనం అక్కడ చూస్తాం అన్నమాట. అందుకని జాగ్రత్తగా వినండి, మీకు ఈ సంగతులు ఖచ్చితంగా తెలియాలి. 15వ వచనం, మీరు అనుకుంటూ ఉన్నట్లుగా వీళ్ళు మత్తులు కారు, లేకపోతే మేము మత్తులం కాము. నేను చెప్పుకున్నా, ప్రతి సానుకూలతలో ప్రతికూలతను చూపించే వాళ్ళు ప్రారంభం నుండి ఉంటారు. నిజంగా ప్రతికూలతను చూపించే వాళ్లకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు సానుకూలతను మరింత ప్రజ్వలింపచేస్తారు అనిపిస్తుంది. అందుకని చక్కగా పేతురు ఏమన్నాడంటే, ఇదిగో మీరు అనుకుంటున్నారే ఒక మీమాంసను, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ని చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారే అని జస్ట్ వాళ్ళని ఉదహరించి అన్నాడు, వీళ్ళు మత్తులు కారు, లేకపోతే మేము మత్తులం కాము. పొద్దు పొడిచి ఒక జాము కూడా కాలేదు, పొద్దు పొడిచి ఒక జాము కూడా కాలేదు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అయితే 3rd అవర్ అని ఉంది, 3వ జాము అని ఉంది. సరే, దాని గురించి పూర్తి వివరణ మనకొద్దు. అంటే ఈ సమయం ఆరాధనా సమయం, బలి అర్పణ సమయంగా యూదులు పరిగణిస్తారు. ఈ సమయాన్ని పెంతెకోస్తు దినాన పేతురు నిలువబడి ప్రసంగించిన ఆ సమయం ఉన్నదే, అది ఆరాధనా సమయము, మళ్ళీ అర్పణ సమయము. సో ఆరాధన అర్పణ సమయంలో అర్పించబడిన యేసును, ఆరాధించవలసిన అగత్యతను రెండింటిని కూడా సమ్మిళితం చేయడానికి ఆ కాల సూచన మనం ఇక్కడ చూస్తాం. ప్రొద్దు పొడిచి ఒక జాము కూడా కాలేదు, లేకుంటే ఇది 3వ జాము అని. ఇంకెక్కడి నుంచి మనం ప్రధాన విశ్లేషణలోనికి వెళ్తాం. యోవేలు ప్రవక్త చేత చెప్పబడ్డ సంగతి ఇదే. ఏమంటే, వచ్చిన వాళ్ళంతా యూదులు, యూదామత ప్రవిష్టులు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు, నిబద్ధత కలిగిన వాళ్ళు, మళ్ళీ పండుగకు వచ్చిన సంపన్నులు. ఆ మాట అంటున్నాను నేను. లేదా పండుగ కోసం, దైవం కోసం, ధర్మశాస్త్రం కోసం తమ సంపదను లేక తమ ప్రయాసను అంతో ఇంతో వెచ్చించడానికి సంసిద్ధులైన వాళ్ళు. అందుకని వాళ్ళంతా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కాకపోయినా పరిచయం కలిగిన వాళ్ళు కనుక ధర్మశాస్త్రాన్నే మొట్టమొదట ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే తన ఎదుట ఉన్న సమూహము ఏ నేపథ్యంలో నుంచి వచ్చారో ఆ నేపథ్యంలో నుంచి ఒక సానుకూలమైన ప్రకటనతో ప్రారంభం చేశాడు. ప్రతికూల ప్రకటన చేయలా. ధర్మశాస్త్రాన్ని మీరు నమ్ముతున్నారు, పూర్వ నిబంధనను అనుసరిస్తూ ఉన్నారు, పూర్వ నిబంధనలోని ప్రవక్తలను మీరు గౌరవిస్తూ ఉన్నారు. ఆ ప్రవక్తలలో ఒకడైన యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడ్డ సంగతి ఇదే. అంటే అప్పటి వరకు వారు చదువుతూ వచ్చిన ఒక సంప్రదాయ లేఖనం యొక్క నెరవేర్పును, దాని నవభాష్యాన్ని చెప్పేందుకు ఉద్యమిస్తూ తన చుట్టూ ఉన్న సమూహమంతటినీ కూడా ఒక్కసారిగా ఆ సంఘటనలోనికి మానసికంగా సిద్ధపరిచి తీసుకుని వెళ్ళాడు. ఏమంటే 16వ వచనం, ఆఖరి రోజుల్లో నేను మనుష్యులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. దైవాత్మ ప్రోక్షణ చివరి దినాలలో జరుగుతుంది, అది సర్వజనులకు వర్తిస్తుంది అనే ఒక సత్యాన్ని బయటికి తీశాడు. అప్పటి వరకు యోవేలును ధర్మశాస్త్రానుసారులు,
తమకు మాత్రమే పరిమితమైన ప్రవక్తగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే యూదుల జాతి తత్వం మనకు తెలుసు కనుక, లేక యూదుల ధర్మశాస్త్ర పరిమితులు మనకు తెలుసు కనుక ఒక్కసారి వాళ్ళ ప్రవక్తను చెప్పి నీ ప్రవక్త ప్రవచించిన సార్వత్రిక సత్యం అంటూ అక్కడి నుంచి తన సందేశాన్ని ప్రారంభం చేసి దానికి మళ్ళీ ఆఖరి రోజులు అన్నాడు. ఆఖరి రోజులు లేక అంత్య దినాలు, చివరి రోజులు అనేదాన్ని మనం ఆ కాల విభజనను ఇలా చేసుకోవచ్చు. మనం చెప్పాను, పూర్వ నిబంధన కాలం, పూర్వ నవ నిబంధనల సంధి కాలం, క్రీస్తు సంఘటన కాలం, సవార్థిక విస్తృత కాలం. ఇలాగూ అంటే యేసు పునరుద్ధానం నుండి కొంచెం అటు ఇటుగా చెప్పాలంటే యేసు ఆరోహం నుంచి అందాం. ఎందుకంటే ఆయన జననం నుండి పునరుద్ధాన దర్శన కాలాల వరకు ఇక్కడే ఉన్నాడు కనుక ఆరోహణం నుండి పునరాగమనం వరకు ఉన్న కాలమంతటిని కూడా అంత్యదినాలుగా, అంత్యకాలంగా మనం పరిగణించాలి. అంతేకాని తక్షణ కాలంగా మనం దాన్ని పరిగణించకూడదు. అంత్యదినాలలో నేను మనుషులందరిపైన నా ఆత్మను కృమ్మరిస్తాను. ఆత్మదేవుని ఆరాధన, రూపదేవుని ప్రత్యక్షత, ప్రేరణాత్ముని ప్రోక్షణ, ఈ 3 సంఘటనలు మనకు తెలుసు. ఈ 3 కలిసి ఒక సమగ్ర ఆత్మ ప్రోక్షణ సర్వజనులకు అందించబడుతుంది కనుక మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కుమ్మరించడం అనే మాట చాలా పెద్ద మాట. సాధారణంగా బాప్తిస్మాని గురించి ఆచారం విషయంలో లేక సంప్రదాయం విషయంలో మనం అనేక పర్యాయాలు విభేదించుకుంటూ ఉంటాం. అంటే బాప్తిజం అనేది ఆ పద్ధతి, ద మోడ్ ఆఫ్ బ్యాప్టిజం, స్ప్రింగ్లింగ్, ఇమ్మర్షన్, వీటికి సంబంధించి. కురుమ్మరింపు అంటే ఇక పూర్తిగా నింపబడటం. కురుమ్మరింపు అని అంటే చిరుజల్లు పడుతుంది, కొంచెం తడుస్తాం, కొంచెం పెద్ద వర్షం కురుస్తుంది, పూర్తిగా తడిచిన కొన్ని భాగాలు డ్రైగానే ఉంటాయి, ఒళ్ళంతా తడిచిన జేబు కొంచెం అలాగే ఉంటుంది, కొన్ని ఆ జీన్స్ వాడితే. కుమ్మరించడం అంటే ఇంకా పూర్తిగా, అంటే ఆత్మ సంపూర్ణంగా కుమ్మరించబడేది, పాక్షికంగా కాదు. సో ఆత్మ కుమ్మరింపును మనం గ్రహించేసుకుంటే ఆ తర్వాత సార్వత్రిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, సంప్రదాయ భేదాలను అధిగమించడానికి, క్రీస్తు రక్షణను సంపూర్ణంగా అనుభవించడానికి వీలు కలుగుతుంది. అందుకని కురుమ్మరిస్తాను అన్నాడు. మళ్ళీ ఆత్మ కురుమ్మరింపులు పితృదేవుని ఆత్మ సన్నిధి, పుత్రదేవుని సాక్షాత్కార సన్నిధి, ప్రేరణాత్మని నడిపింపు, ఈ 3 కూడా ఉంటాయి. దీనిని ఈ 3ంటితో తడిచిపోవటం, కురుమ్మరించితే దాని క్రింద తడిచిపోవటంగా మనం ఇది చేసుకోవాలి. అప్పుడు మీ కొడుకులు మీ కూతుళ్ళు ప్రవచిస్తారు, మీ యువతకు దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులు కలలు కంటారు. మళ్ళీ యువతను గురించి చెప్పాడు, ఆ తర్వాత వృద్ధులను గురించి చెప్పాడు, మళ్ళీ స్త్రీ పురుషులను వేరు చేయకుండా కలిపి చెప్పాడు, యవనస్తులను గురించి చెప్పాడు. కొద్ది బాల్యాన్ని మాత్రమే ఇక్కడ వదిలిపెట్టాడు. మీ పిల్లలు అనేది దాంట్లో బాల్యాన్ని వదిలిపెట్టి మీ కొడుకులు మీ కూతుళ్ళు అలాగే మీ యువత మీ వృద్ధులు ఇలాగూ ఆ 4గురిని ప్రస్తావన చేశాడు. ఎందుకంటే బాల్య దశ ఇంకా పరిపక్వ దశ కాదు కనుక మళ్ళీ బాల్య దశని ఉదహరించకపోవటానికి యూదా క్రైస్తవ 2 సంప్రదాయాలను కూడా తీసుకుందాం. యూదా సంప్రదాయంలో ఉపనయనం జరిగేంత వరకు అందాం, అర్థం కావడం కోసం. ఉపనయనం జరిగేంత వరకు అంటే అతడు దేవశాస్త్రాన్నంతటిని లేకపోతే ధర్మశాస్త్రాన్నంతటిని పూర్తిగా పారాయణం చేసి నిష్ణాతుడయ్యేంత వరకు,
అతడు బాలుడిగా పరిగణిస్తాడు. ప్రభువారు కూడా 12వ ఏట వెళ్ళాడు. అంటే 12వ ఏట అతడు ధర్మశాస్త్రాన్ని అంతటినీ నేర్చుకున్నాడు మానవరీత్యా. ఆ దశ. మళ్ళీ క్రైస్తవ దశలోనికి వెళ్తే ప్రధాన సంఘాల్లో కన్ఫర్మేషన్ అని ఉంటుంది. బ్యాప్టిజం అండ్ కన్ఫర్మేషన్ అని. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన ప్రధాన సంఘాలలో బిడ్డలకు ప్రభు భోజన సంస్కారాన్ని అందించరు. మళ్ళీ కన్ఫర్మేషన్ ఒక స్థితికి వచ్చాకంటే లేఖనాన్ని గ్రహించగలిగిన మానసిక పరిపక్వత ఏర్పడిన తరువాత అని అర్థం. అందుకని బాలుర ప్రస్తావన లేదు. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ యవ్వనస్తులు, మీ వృద్ధులు అని లేక పెద్దలు అని ఆ ప్రస్తావనని మనం చూస్తాం అన్నమాట. అక్కడ మళ్ళీ ప్రవచనము, దర్శనము, కళలు ఇలాగూ 3 ప్రత్యేకమైన ప్రత్యక్షతల యొక్క విధానాలని చెప్పాడు. దర్శనము అన్నాడు, ప్రవచనము అన్నాడు, కళలు అన్నాడు. సరే, వాటి గురించిన వివరణ కొంచెం చెప్పుకుందాం. ప్రవచనం అంటే దేవ కార్య సంభవాన్ని గురించిన సూచన అంటున్నాను. దేవ కార్య సంభవ సూచన, దానిని ప్రవచనం అనొచ్చు. మళ్ళీ ప్రవచనం యొక్క నెరవేర్పు భిన్నంగా ఉంటుంది. ప్రవచన నెరవేర్పు తక్షణం ఒక రీతిగా ఉంటుంది. ఆ నెరవేర్పు యొక్క కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. దర్శన పూర్ణ నెరవేర్పు నిర్ణీత కాలంలో అది పరిపూర్ణం అవుతూ ఉంటుంది. మాట వరుసకు యేసు సంభవానికి గురించిన దాన్నే చెప్పుకున్నాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనే ఆ ప్రత్యేక లేఖనాన్ని మనం చెప్పుకుంటాం. చారిత్రక నేపథ్యంలోనికి వెళితే అక్కడ యుద్ధ మేఘాలు ఆవహించాయి, అస్థిరత, అశాంతి చోటు చేసుకున్నాయి. కనుక ఒక కన్యక వివాహం చేసుకుని ఒక కుమారుణ్ణి కనే కాల వ్యవధిలో ఇప్పటి ఈ పరిస్థితి సద్దుమణుగుతుంది అనే చారిత్రక ధోరణి అక్కడ కనబడుతుంది, లేక సామాజిక ధోరణి అక్కడ కనిపిస్తుంది. అయితే ఆ నిరీక్షణ లేక ఆ లేఖనం యొక్క నిరీక్షణ తరతరాలు అలాగూ కొనసాగుతూ వచ్చింది. కన్య మరియ గర్భంలో యేసు జననంతో అది పరిపూర్ణమైంది. సో ప్రవచనం అనేది దేవ సంకల్ప సంభవ కాల నిర్ణయంగా, సూచనగా మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. అందుకని మీ కొడుకులు, మీ కూతుళ్ళు ప్రవచిస్తారు అన్నాడు. మళ్ళీ దీన్ని మరొక కోణంలో ఆలోచించేద్దాం. ప్రవచనం సంభవం వరకు మనలను నడిపించాలి. ప్రవచనం విని లేక చెప్పి ఊరుకోవడం కాదు. ప్రవచన నెరవేర్పు కోసం అలాగూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. అందువలన ప్రవచన నెరవేర్పు కొరకు సంసిద్ధతను కూతుర్లు, కొడుకులు అంటే ఆ యవ్వన బిడ్డలు కలిగి ఉండాలి అని మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు అని అన్నాడు. మళ్ళీ ఏమంటాడు? మీ యువతకు దర్శనాలు కలుగుతాయి. దర్శనం అంటే కార్యాచరణతో కూడిన దర్శనం, నిరంతర కొనసాగింపుతో కూడిన దర్శనం. దర్శనం అనే మాట చాలా తరచూ మనం వింటూ ఉంటాం. సరే, నేను వ్యక్తిగతంగా చెబితే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఇట్స్ మై విజన్, అది నా దర్శనం. అయితే అది నిరంతరం కొనసాగే దర్శనం, కొనసాగుతూ ఉన్న దర్శనం. మళ్ళీ ఒక సార్వత్రిక ప్రయోజనాన్ని, సమిష్టి కృషిని కలిగి ఉన్న దర్శనం. అందుకని మీ యువత దర్శనాలు కంటారు అంటే యాక్టివ్గా పనిచేయడానికి, దేవ సంకల్ప సంగమ అదే దేవ సంకల్ప సంభవ కాల సూచన అన్ననే దానిని యథార్థం చేయడానికి వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ కావటం. అందుకని వారు దర్శనాలను కంటారు. మీ వృద్ధులు కలలు కంటారు అన్నారు. మీ వృద్ధులు కలలు కంటారు. కలలు కంఠం వృద్ధులకి ఎందుకు పెట్టాడు అనంటే
కుమారులు, కుమార్తెలు, యువత వీళ్ళంతా యాక్టివిస్టులు కారు. వీళ్ళు కలలు కనటంలో సుషుప్తిలో కలలు వస్తాయి, చేతనత్వంలో కల జ్ఞప్తికి వస్తుంది. అంటే సుషుప్తి అనంటే అచేతన స్థితి అందాం. అచేతన స్థితిలో కలలు వస్తాయి, ఆ కలలు చేతనత్వంలో జ్ఞప్తికి వస్తాయి. ఆ జ్ఞప్తికి వచ్చిన కలల నెరవేర్పును గతంలో, వర్తమానంలో, భవితలో కూడా వృద్ధులు గమనించుకుంటూ ఉంటారు. అంటే లేఖన నెరవేర్పు ఎలాగూ జరిగింది అనే దానిని వివరించడానికి కూడా ఇవి దోహదపడుతూ ఉంటాయి. అందుకని కుమారులు, కుమార్తెలు ప్రవచనము, యువత దర్శనము, వృద్ధులు కలలు కంటారని మర్మగర్భంగా 17వ వచనంలో అవన్నీ చెబుతాడు. 18వ వచనం, ఆ రోజుల్లో నా దాసులపైన, నా దాసీలపైన నా ఆత్మను కుమ్మరిస్తాను, దాంతో వాళ్ళు ప్రవచిస్తారు. నా దాసులు, నా దాసీలు. యూదా మతంలో ఉన్న వివక్ష, స్త్రీ పురుషుల మధ్య ఉండే వివక్షతని తొలగించాడు. చాలా జాగ్రత్తగా తన ఎదుట ఉన్న సమూహాన్ని సంసిద్ధం చేసుకుంటూ వచ్చాడు. అక్కడ మళ్ళీ నా దాసుడు, నా దాసి, లేక నా దాసుడు, నా దాసీలు అన్నాడు. దాసురాండ్రు అని తెలుగులో తర్జుమా ఉన్నది, కానీ ఆ రాండ్రు అనే ఆ తెలుగు తర్జుమాని అంత హేతుబద్ధమైన తర్జుమాగా నేను ఇష్టపడను. సేవకు రాండ్రు అంటే సేవకి అనాలి కరెక్ట్ తెలుగు అయితే. అందువలన దాసి అనే మాటే నేను ఇక్కడ వాడాను. సరే, నా దాసులు, నా దాసీలు అనే దానికి ఈ సంఘటనలో నుంచి ఇద్దరు ప్రముఖ వ్యక్తులను జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దాసుడేమో పౌలు, దాసి మరియా. పౌలు, మరియా. సో ఇది నా అంటే ఈ భావన నేను అధ్యయనంలో నుంచి గ్రహించాను. దానికి మళ్ళీ నేను నా విశ్లేషణను, అంటే దాని మీద నేను చేసిన ఆ భావనల మీద నేను చేసిన ఆ మనో ప్రయోగం అంటాను, థాట్ ఎక్స్పెరిమెంట్ అంటని, ఆ థాట్ ఎక్స్పెరిమెంట్లోంచి చెబుతున్నాను. ఇప్పటి వరకు మనకు కనిపించేది ఈ ఇద్దరు మిగిలిన సమూహం అంతటికి కూడా ప్రతినిధులుగా మనం చెప్పుకోవచ్చు. ఆయన దాసుడు పౌలు, అంటే క్రీస్తు తత్వం కోసం తన అస్తిత్వాన్నంతటినీ కూడా సమర్పించుకున్నవాడు. తన అస్తిత్వాన్నంతటినీ సమర్పించుకున్నాడు. అస్తిత్వంలో సర్వం ఉన్నాయి. తన అహాన్ని సమర్పించుకున్నాడు, తన ధనాన్ని సమర్పించాడు, తన వ్యక్తిత్వాన్ని, అంటే సంపూర్ణ అస్తిత్వాన్ని క్రీస్తు తత్వం కొరకు సమర్పించి దానిని సంతరించుకున్నవాడు, లేక క్రీస్తు తత్వ కురుమ్మరింపులో పూర్తిగా నిమగ్నమైన వాడు అని మనం చెప్పుకోవచ్చు. మరియ దగ్గరకు వచ్చేసరికి క్రీస్తు తత్వాన్ని ఆమె పరిచయం చేసింది, లేకపోతే పరిచయం చేసింది అనేది చాలా చిన్న మాట. క్రీస్తు తత్వాన్ని ఆమె ప్రసవించింది అందాం. స్త్రీమూర్తి కనుక ఆమె క్రీస్తు తత్వాన్ని, అంటే క్రీస్తు సంపూర్ణ తత్వాన్ని ఆమె ప్రసవించింది. అంటే దేవతత్వాన్ని ఆమె లోకానికి అందించింది. మళ్ళీ ఎలాగా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని ఆ సంపూర్ణ అస్తిత్వ సమర్పణని మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు 3వ జాము అనే దగ్గరికి మనం వెళితే, 3వ జాములో యూదుల సంప్రదాయం ప్రకారం ఆరాధన, అర్పణ రెండే ఉంటాయి. ఆరాధన, అర్పణ. క్రైస్తవ విశ్వాసంలోనికి ఈ వచనంలో నుంచి మనం గమనిస్తే అర్పణ, ఆరాధన. పౌలు తన జీవితాన్ని సమర్పించాడు, మరియ తన జీవితాన్ని సమర్పించింది. అక్కడ అర్పణ ముగిసింది, ఆరాధన అక్కడ నుండి సార్వత్రికంగా మొదలైంది, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.